హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సియుఈటి యూజీ 2026 అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే బైపీసీ స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్, ఈ త్రీ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైనా అప్లై చేసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ సియుఈటి ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ యూనివర్సిటీస్ అని ఇచ్చారు. ఈ యూనివర్సిటీస్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్, డీమ్డ్, ప్రైవేటు అండ్ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయి. నేను శాంపుల్ గా ఒకటి చూపిస్తాను. గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఓపెన్ చేశాను. అంటే కొన్ని యూనివర్సిటీ నేమ్స్ ఉన్నాయి. అంటే బైపీసీ స్టూడెంట్స్ కు సంబంధించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్ ద్వారా అగ్రికల్చరల్ కోర్సెస్ లో మీరు అడ్మిషన్ పొందటానికి ఇక్కడ మీరు క్లిక్ చేసి చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. దీనిలో ఉన్నటువంటి కోర్సెస్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కూడా ఇచ్చారు. ఈ కోర్సెస్ అన్నింటికీ కూడా కలిపి ఇక్కడ మీరు ఇప్పుడు ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏ ఏ సబ్జెక్ట్స్ అని మీరు చూజ్ చేసుకోవాలి, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ కూడా ఇచ్చారు. వీటి కోడ్స్ కూడా ఇచ్చారు. 302 అగ్రికల్చర్, 304 బయాలజీ, బయోలాజికల్ స్టడీస్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, వీటిల్లో ఏది చదివినా పర్లేదు. అలాగే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. అయితే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కోర్సెస్ లో మీరు అడ్మిషన్ పొందాలి అంటే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ లో వాళ్ళు ఏ ఏ సబ్జెక్ట్స్ చదువున్నారు, ఆ సబ్జెక్ట్స్ లో ఇప్పుడు మీరు ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో మీరు చూజ్ చేసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ నేమ్స్ ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు. మీరు ఈ కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా కనీసం 3 సబ్జెక్ట్స్ మీరు చూజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. మీరు ఇంటర్మీడియట్ లో ఆల్రెడీ చదువుంటారు. ఆ 3 సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్ కి అపీర్ అయినప్పుడు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ ఏదైనా చూజ్ చేసుకున్నప్పుడు మీకు కౌన్సిలింగ్ లో ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే మీరు వేరే ఏ కోర్సెస్ తీసుకున్నా కూడా ఇలాగే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక పబ్లిక్ నోటిఫికేషన్, ఇక్కడ మనకి స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయడానికి జనవరి 3వ తారీఖు నుండి జనవరి 30వ తారీఖు అర్ధరాత్రి 11:50 మీకు అవకాశం ఉంది. అలాగే ఈ సియుఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీకు మే నెల 11వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జరుగుతుంది. అంటే ఇది సింగిల్ డే ఎగ్జామ్ కాదండి. మీరు ఒక 3 సబ్జెక్ట్స్ చూజ్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 సబ్జెక్ట్స్ కి ఒకే రోజు ఎగ్జామ్ జరగదు. ఆల్మోస్ట్ ఒక 20 డేస్ ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ 20 డేస్ కూడా మార్నింగ్, ఈవినింగ్ 2 షిఫ్ట్స్ లో కండక్ట్ చేస్తారు. మీకు ఏ రోజు ఏ షిఫ్ట్ లో ఎగ్జామ్ ఉంటుంది అనేది అడ్మిట్ కార్డు మీద మాత్రమే ఉంటుంది. దాని ప్రకారంగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ సియుఈటి ఈస్ లైవ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన లింక్ అవైలబుల్ గా ఉంది. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అంటే ఎంత అమౌంట్ కట్టాలి, అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకొని ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అంటే అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ సియుఈటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ టోటల్ గా 96 పేజెస్ లో మనకి అవైలబుల్ గా ఉంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది, అంటే కరెక్ట్ ఆన్సర్ అయితే 5 మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ ఆన్సర్ అయితే 1 మార్క్ రెడ్యూస్ అవుతుంది. అలాగే ఈచ్ క్వశ్చన్ పేపర్ కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ కూడా కంపల్సరీ ఆన్సర్ చేయాలని ఇచ్చారు. అలాగే ఇక్కడ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ నేమ్స్ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో కూడా ఇచ్చారు. అపెండిక్స్ 1 అని యూనివర్సిటీ నేమ్స్ అన్ని కూడా చూసుకోండి. మీరు ఏ ఏ యూనివర్సిటీస్ లో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ యూనివర్సిటీస్ లో ఉన్న కోర్సెస్ ఏంటి, ఆ కోర్సెస్ ని చూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీరు ముందు ఒక పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకొని ఆ తర్వాతే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ కూడా మీకు లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ నేమ్స్ ఇచ్చారు, వాటికి కోడ్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ కూడా ఇచ్చారు, వాటి కోడ్స్ కూడా ఇచ్చారు. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది కష్టం అండి. కాబట్టి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అయితే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం, ఈ సియుఈటిని బేస్ చేసుకొని అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ మీరు ఈ సియుఈటి అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చేసి సబ్మిట్ చేస్తారు. ఎగ్జామినేషన్ కి అపీర్ అవుతారు. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మీకు సబ్జెక్ట్ వైజ్ గా స్కోర్ ఇస్తారు. ఆ తర్వాత మీరు ఏ కోర్స్ కి ఏ యూనివర్సిటీస్ లో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ నిర్ణయించుకోవాలి. ఆ యూనివర్సిటీస్ కి మీరు కౌన్సిలింగ్ అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవాలి.
అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లేదా ఎన్టీఆర్ యూహెచ్ఎస్కి కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటారు, అంతే కదా. ఆ యూనివర్సిటీ ద్వారా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే డిఫరెంట్ కాలేజెస్లో మీకు అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. అదే మాదిరిగా సియుఈటి స్కోర్ని బేస్ చేసుకుని కూడా కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు మీరు అప్లై చేసుకుంటారు. సపోజ్ బైపీసీ స్టూడెంట్స్ ఐకార్ ద్వారా మీరు అగ్రికల్చర్ కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అనుకున్నారు. ఇక్కడ మీకు కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ లో మీరు అప్లై చేసుకుంటారు. అప్పుడు మీకు ఈ కౌన్సిలింగ్ ద్వారా ఏ కాలేజెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది మీ స్కోర్ ను బట్టి అనేది సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సపోజ్ ఇప్పుడు మీకు తెలంగాణ స్టేట్ తీసుకున్నారనుకోండి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అని ఉంది. ఇక్కడ మీకు ఎంసెట్ స్కోర్ ని బేస్ చేసుకుని కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే ఒకవేళ ఎవరైనా ఎంసెట్ ఎగ్జామినేషన్కి అపీర్ అయ్యి ఉండకపోయినా లేదా ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోయినా వాళ్ళకి ఒకవేళ సియుఈటి స్కోర్ బాగుంది అనుకోండి, అలాంటప్పుడు సియుఈటి స్కోర్ని బేస్ చేసుకుని కూడా మీకు అడ్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జేఎన్టీయూలో, అలాగే వర్క్స్ అని యూనివర్సిటీ అని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇలా మీరు డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో అడ్మిషన్ పొందే అవకాశం, అంటే ఎంసెట్ ద్వారా నీట్ ద్వారా ఎలాగైతే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో అదే మాదిరిగా సియుఈటి ద్వారా కూడా మీరు అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.